హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిహాల్. ప్రస్తుతం మనతో ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే నిహాల్. సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 11th స్క్వాడ్, ఐ మీన్ అకార్డింగ్ టు యూ, స్క్వాడ్ ఇప్పుడు ఇలా ఉంటే మంచిది అని ఆస్ట్రేలియా టూర్లో మీకు ఎలా అనిపించింది? అంటే ప్రాబ్లం ఏమొచ్చిందంటే మనకి ఇంజరీ ప్రాబ్లం ఉందండి. అలాగే నాన్ అవైలబిలిటీ ఆఫ్ కెప్టెన్ రోహిత్ శర్మ. సో రోహిత్ శర్మకి కొడుకు పుట్టాడని తెలిసింది మనకి. అతను అయినా సరే ఫస్ట్ టెస్ట్కి అతను అవైలబుల్గా ఉండే అవకాశం మనకు కనబట్టలేదు. ఎందుకంటే ఈ షార్ట్ టైంలో ఫస్ట్ టెస్ట్ వరకు వెళ్ళి వితౌట్ ఎనీ ప్రాక్టీస్ అక్కడ వాతావరణం కూడా అలవాటు పడకుండా డైరెక్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడడం అనేది కరెక్ట్ కాదు. బహుశా అతను ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడకపోవచ్చు రోహిత్ శర్మ. బుమ్రా కెప్టెన్ చేస్తాడు. అలాగే శుభ్మన్ గిల్కి అన్ఫార్చునేట్గా ఇంజరీ అయింది. అతనికి ఒక హెయిర్ లైన్ ఫ్రాక్చర్ ఉంది బొటన్ వేల్కి అని కూడా మనకి వార్తలు వస్తున్నాయి. సో వాళ్ళిద్దరు లేకపోవడంతో ఏంటంటే మనం ముందుగా అనుకున్న క్యాలిక్యులేషన్ కంటే ఒక డిఫరెంట్గా మనం కొన్ని రీప్లేస్మెంట్స్తో వెళ్ళాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో డిఫికల్ట్ సిచ్యుయేషన్ ఏంటంటే మనకి థర్డ్ ఓపెనర్గా, రిజర్వ్ ఓపెనర్గా మనం అనుకున్న అభిమన్యు ఈశ్వరన్ మనం అక్కడ ఆడిన ఇండియా ఏ మ్యాచెస్లో టోటల్గా ఫెయిల్ అయ్యాడు. సో అతన్ని ఇప్పుడు అతనితో ఓపెన్ చేయించడం, అతనికి ఎక్స్పీరియన్స్ కూడా లేదు. ఇంతవరకు ఒక టెస్ట్ మ్యాచ్ కూడా ఆడలేదు. సో యశస్వి జైస్వాల్ పార్ట్నర్గా ఎవరు ఆడతారనేది ఇంతవరకు మనకు క్లారిటీ లేదు. బహుశా కేఎల్ రాహుల్ ఓపెన్ చేయొచ్చు. మరి కేఎల్ రాహుల్ ఓపెన్ చేస్తే శుభ్మన్ గిల్ నెంబర్ 3లో కూడా ఉండడు కాబట్టి అతని ప్లేస్లో ఎవరు ఆడాలి అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. సర్ఫరాజ్ ఖాన్ ఆడించాలా, లేకపోతే రుతురాజ్ గైక్వాడ్ని ఏమన్నా టీంలోకి తీసుకోవాలా, దేవదత్ పడిక్కల్ని తీసుకోవాలి. వాళ్ళు ఒరిజినల్ స్క్వాడ్లో లేరు వాళ్ళు. సో అదొక చర్చ కూడా నడుస్తుంది. సో 11 విషయంలో, టాప్ ఆర్డర్ విషయంలో మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగే ధ్రువ్ జురెల్ చాలా మంచి బ్యాటింగ్ చేశాడు. ఇండియా ఏ మ్యాచెస్లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. సో అతను ఏంటంటే రిజర్వ్ కీపర్గా వెళ్ళాడు. అయినా అతన్ని టీంలో తీసుకోవాలా సర్ఫరాజ్ ఖాన్ ప్లేస్లో అనేది కూడా ఒక క్వశ్చన్ ఉంది. బట్ నన్ను అడిగితే సర్ఫరాజ్ ఖాన్ ఈజ్ ఎ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్, అతన్ని తీసుకోవాలి. అతను కనుక ఫెయిల్ అయితే అప్పుడు మీరు ధ్రువ్ జురెల్ కోసం వెళ్ళండి. అలాగే మనం ఫాస్ట్ బౌలింగ్ విషయంలో కూడా పర్త్లో మంచి ఫాస్ట్ అండ్ బౌన్సీ ట్రాక్ ఉంటుందని చెప్తున్నారు. సో అలాంటి ట్రాక్ మీద మీకు 4 ఫాస్ట్ బౌలర్స్తో వెళ్తే, సే బుమ్రా, ఆకాష్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్తో వెళ్తే 4 ఫాస్ట్ బౌలర్స్ ఉంటే మీకు టెయిల్ చాలా లాంగ్ అయిపోతుంది. బ్యాటింగ్లో మీకు డెప్త్ ఉండదు. అలాంటప్పుడు నితీష్ కుమార్ రెడ్డిని తీసుకుంటే అతను ఎంతవరకు 4th సీమర్గా ఉపయోగపడతాడనేది కూడా ఒక సందేహం. అలాగే మంచి ఫామ్లో ఉన్న వాషింగ్టన్ సుందర్ని తీసుకోవాలా, లేకపోతే ఎక్స్పీరియన్స్ ఉన్న జడేజాని తీసుకోవాలా, ఇలాంటి కొన్ని క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. నన్ను అడిగితే బెటర్ టు గో విత్ జడేజా. జడేజా కొన్ని ఎక్స్పీరియన్స్, ఆస్ట్రేలియా కండిషన్స్లో ఆడిన అనుభవం. అఫ్కోర్స్ సుందర్ కూడా లాస్ట్ టూర్లో ఆడాడు. సో జడేజాతో వెళ్ళాలి. అండ్ నితీష్ కుమార్ రెడ్డి ఒకవేళ ఫాస్ట్ బౌలర్స్కి అనుకూలంగా ఉంటే నితీష్ కుమార్ రెడ్డి, లేదంటే వాషింగ్టన్ సుందర్తో 4th బౌలర్గా వెళ్తే బాగుంటుందని అనుకుంటున్నాను. సార్ ఇదే ఆస్ట్రేలియా టూర్లో ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే కోహ్లీ కానీ రోహిత్ శర్మ కానీ వీళ్ళిద్దరు ఫామ్లో లేరు కదా. సో నెక్స్ట్ సిరీస్కి వీళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి నెక్స్ట్ సిరీస్లో వీళ్ళని తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారు సార్? రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫామ్లో లేరు, నిజమే. అది మన ఇండియాలో ఆడినప్పుడు. సో ఇలాంటి గ్రేట్ క్రికెటర్స్ ఏంటంటే ఒక సిరీస్లో కొంచెం డౌన్ ఉంటుంది, నెక్స్ట్ సిరీస్ కొత్త ప్లేస్, అక్కడ మళ్ళీ వాళ్ళు ఫామ్ అందుకుంటారు. గతంలో ఎన్నో సందర్భాలు చూసాం మనం. ఒక సిరీస్లో ఫెయిల్ అయినా ఇంకో సిరీస్లో వాళ్ళకున్న ఎబిలిటీతో, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్తో దాన్ని కవర్ చేసే అవకాశం ఉంటుంది. లేదు ఇక్కడ కూడా ఫెయిల్ అయితే వాళ్ళ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందన్న విషయంలో సందేహం లేదు. బట్ ఒకటేంటంటే నెక్స్ట్ మనం ఇమీడియట్గా ఇంగ్లాండ్తో 5 టెస్ట్ మ్యాచ్లు ఆడబోతున్నాం, ఇంగ్లాండ్ వెళ్ళి. సో అక్కడ వీళ్ళకున్న ఎక్స్పీరియన్స్ కూడా చాలా కౌంట్ అవుతుంది. సో ఏమన్నా వీళ్ళని రీప్లేస్ చేయాలి, వీళ్ళకి అయిపోయింది అనుకుంటే కేవలం 5 టెస్టులతో డిసైడ్ చేయరు. తర్వాత ఇంగ్లాండ్లో కూడా అక్కడ కూడా 5 టెస్ట్ మ్యాచ్లు ఆడబోతున్నాం. ఈ 10 టెస్ట్ మ్యాచ్లలో కూడా వాళ్ళు ఫెయిల్ అయితే అప్పుడు వాళ్ళ భవిష్యత్తు విషయం గురించి మనం ఆలోచించాలి. కానీ ఇప్పుడే ఇమీడియట్గా వాళ్ళ భవిష్యత్తు గురించి కానీ వాళ్ళ కంటిన్యూషన్ గురించి కానీ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. విరాట్ కోహ్లీ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతాను అనుకుంటున్నాను సార్ ఆస్ట్రేలియా సిరీస్లో? ఐ థింక్ విరాట్ కోహ్లీకి ఆస్ట్రేలియాలో 7 టెస్ట్ సెంచరీస్ ఉన్నాయి. సో ఆస్ట్రేలియాలో హీ హాజ్ ఆల్వేస్ డన్ వెల్. సో నాకైతే ఎలాంటి డౌట్ లేదు, ఖచ్చితంగా మళ్ళీ ఫామ్ అందుకుంటాడు విరాట్ కోహ్లీ. ఇండియాలో అతను బాగా ఆడిపోవడానికి కారణం ఏంటంటే ఇటీవల కాలంలో స్పిన్ బౌలింగ్ ఆడడంలో ఇబ్బంది పడుతున్నాడు. కానీ ఆస్ట్రేలియాలో స్పిన్నర్స్కి అంత హెల్ప్ ఏమి ఉండదు. ఆస్ట్రేలియా కైండ్ ఆఫ్ వికెట్స్ కానీ, అక్కడ పిచెస్ కానీ, అక్కడ బౌన్స్ కానీ విరాట్ కోహ్లీ స్టైల్ ఆఫ్ బ్యాటింగ్ బాగా సూట్ అవుతుంది. సో అక్కడ అతనికి ఉన్న పాస్ట్ రికార్డ్ దానికి ఒక ఇండికేషన్. సో ఐ థింక్ విరాట్ కోహ్లీ షుడ్ డూ వెల్ అని నేను. ఓకే సార్, ఇదే విరాట్ కోహ్లీ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ సెంచరీ చేయకపోతే సెలెక్టర్స్లో పక్కన పెట్టే అవకాశాలు ఉన్నాయి సార్ విరాట్ కోహ్లీ గారిని? సెంచరీకి దానికి ఏం సంబంధం అంటే నాకు అర్థం కాదు. సెంచరీ ఎప్పుడు కొలమానం కాదు.
మీరు కొన్నిసార్లు ఒక 50 లేకపోతే ఒక 40 కూడా టీమ్ కష్టాల్లో ఉన్నప్పుడు చేస్తే అది ఇంపార్టెంట్. సెంచరీ అనేది అసలు ఇంపార్టెంట్ కాదు. అలాంటి విరాట్ కోహ్లీ దాదాపు 2 ఏళ్ల పాటు 2.5 ఏళ్ల పాటు ఒక సెంచరీ కూడా చేయలేదు. కానీ ఎప్పుడు కూడా సెలెక్టర్స్ అతన్ని డ్రాప్ చేసే అవకాశం లేదు. సో వీళ్ళు 1-2 మ్యాచ్ల్లో వీళ్ళ పర్ఫార్మెన్స్ ఆధారంగా చూస్తే పరిస్థితి ఉండదు. వాళ్ళు దే ఆర్ గ్రేట్ క్రికెటర్స్. సో వాళ్ళ దాంట్లో ప్రతి క్రికెటర్లో వాళ్ళ ఫామ్ విషయంలో హెచ్చు తగ్గులు కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. సో 1-2 మ్యాచ్లు బట్టి వాళ్ళ భవిష్యత్తుని డిసైడ్ చేసే అవకాశం ఉండదు. ఓకే సార్, ఇప్పుడు ఫస్ట్ ఓపెనింగ్స్కి జైస్వాల్తో పాటు రోహిత్ శర్మ లేరు, మ్యాక్సిమం ఉండరు అని చాలామంది అంటారు, మీరు కూడా అన్నారు. సో జైస్వాల్తో పాటు ఎవరు ఉండే అవకాశాలు ఉన్నాయంటారు సార్? బెస్ట్ బెట్ మనకి ఇప్పుడున్న వాళ్ళు కేఎల్ రాహుల్. ఎందుకంటే అతనికి ఆస్ట్రేలియాలో కేఎల్ రాహుల్ గారే ఉంటారు లేకపోతే మీరు పర్సనల్గా అనుకున్నారు సార్? కేఎల్ రాహుల్ ఉంటాడని మనకు అనిపిస్తుంది. నా ఛాయిస్ ఏం కాదు ఇప్పుడు. ఎందుకంటే అతన్ని టీం కూడా ముందుగానే పంపించి అతను ఆల్రెడీ ఒక మ్యాచ్లో కూడా ఆడిచ్చారు, ఓపెనింగ్ చేయించారు. సో కేఎల్ రాహుల్ ఇప్పుడున్న వాళ్ళలో కేఎల్ రాహుల్ మనకి బెస్ట్. అంతకంటే మనకి ఛాయిస్ కూడా లేదు. ఎందుకంటే శుభ్మన్ గిల్ని కూడా ఆడిద్దాం అనుకుంటే శుభ్మన్ గిల్ ఇప్పుడు ఇంజరీ అయింది కాబట్టి అతనికి మనకి కేఎల్ రాహుల్ తప్ప మరొక ఓపెనర్తో వెళ్ళే అవకాశాలు ఏం కనబడట్లేదు. సార్ ఇప్పుడు కేఎల్ రాహుల్ అని మీరు అన్నారు. ఇప్పుడు న్యూజిలాండ్ సిరీస్లో కేఎల్ రాహుల్ గారు ఫామ్లో లేరు కాబట్టి పక్కన పెట్టారు. సో మళ్ళీ ఇప్పుడు ఆస్ట్రేలియా టూర్లు ఇప్పుడు ఎలా ఉండబోతుంది కేఎల్ రాహుల్? న్యూజిలాండ్ సిరీస్లో కేఎల్ రాహుల్ ఒక్కడే ఫెయిల్ కాలేదు నిహాల్. న్యూజిలాండ్ సిరీస్లో మన బ్యాట్స్మెన్లో చాలామంది ఫెయిల్ అయ్యారు. సో ఆ సిరీస్లో రాహుల్ ఆడింది ఒకే ఒక టెస్ట్ మ్యాచ్. అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అది కూడా బెంగళూరులో టఫ్ కండిషన్స్లో అతను ఫెయిల్ అయ్యాడు. అంతకుముందు అతను ఇండియాతో ఇంగ్లాండ్తో ఆడిన టెస్ట్ సిరీస్లో ఒక 80 చేశాడు. సౌత్ ఆఫ్రికాలో ఆడినప్పుడు ఒక సెంచరీ కూడా చేశాడు. సో కేఎల్ రాహుల్ ఫామ్ని కేవలం ఒక్క టెస్ట్ మ్యాచ్తో డిసైడ్ చేయడం కరెక్ట్ కాదు. సార్ ఇప్పుడు మొన్న సంజు శాంసన్ అన్న తిలక్ వర్మ గారు ఇద్దరు సెంచరీ చేశారు. ఒకసారి ఆ సిరీస్ గురించి మాట్లాడదాం. ఆ మ్యాచ్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది వీరిద్దరు పర్ఫార్మెన్స్ గురించి? ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ముఖ్యంగా తిలక్ వర్మని మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే అతను ఇంజరీ కారణంగా వేరే కారణాల వల్ల కాంపిటీషన్ వల్ల చాలా కాలంగా ఇండియన్ టీంలో దూరంగా ఉన్నాడు. సో అతనికి మళ్ళీ రాక అవకాశం వచ్చింది. దాన్ని 2 చేతులతో అందిపుచ్చుకున్నాడు. ఆ సెంచరీల ముందు కూడా మిగతా 2 మ్యాచ్లు కూడా అతను బాగా ఆడాడు. సో తిలక్ వర్మ ప్రత్యేకత ఏంటంటే కన్సిస్టెన్సీ. చాలా కన్సిస్టెంట్గా ఆడతాడు. అతనికి గతంలో ఏంటంటే స్ట్రైక్ రేట్ విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయేమో అని మనం అనుకున్నాం. కానీ ఈ 2 ఇన్నింగ్స్లో నేను చాలా అగ్రెసివ్గా చాలా అటాకింగ్గా ఆడగలనని కూడా ప్రూవ్ చేస్తున్నాడు. సో స్ట్రైక్ రేట్ విషయంలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అవి పూర్తిగా తొలగిపోయినాయి. ముఖ్యంగా అతను సెకండ్ మ్యాచ్లో 4th మ్యాచ్లో 253 స్ట్రైక్ రేట్తో అతను 100 చేయడం అంటే చాలా ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్. సో అతనికి రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతున్నాడు. తన టీంలో తన ప్లేస్ని సిమెంట్ చేసుకుంటున్నాడానికి అదే పెద్ద ఉదాహరణ. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ ఆల్వేస్ పుట్స్ ప్రైస్ ఆన్ హిస్ వికెట్ని ఈజీగా పారేసుకోడు. సో అతనుకున్న అది ప్రత్యేకతగా చెప్పుకోవాలి. సంజు శాంసన్ కూడా ఏంటంటే సంజు శాంసన్ ఈ సిరీస్లో అతని స్కోర్స్ లాగానే ఉంటుంది. ఈ సిరీస్లో 2 సెంచరీలు చేశాడు, 2 డకౌట్లు చేశాడు. సో అతని కెరీర్ అంతా అలాగే ఉంటుంది. హెచ్చు తగ్గులు అలా ఉంటూనే ఉంటాయి. సో అది దాన్ని సవరించుకోవాలి అతను. సవరించుకుని ఎందుకంటే నెక్స్ట్ మ్యాచ్ ఒక మ్యాచ్లో సెంచరీ చేసినా నెక్స్ట్ మ్యాచ్లో మీ స్కోర్ 0తోనే స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ మ్యాచ్లో కూడా మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలని కాకుండా నేను లాస్ట్ మ్యాచ్లో సెంచరీ చేశాను కాబట్టి నెక్స్ట్ మ్యాచ్లో అదే అగ్రెసివ్గా ఆడతానంటే కుదరదు. స్టార్టింగ్లో కాస్త స్లోగా ఆడి షార్ట్ సెలెక్షన్ ఇంప్రూవ్ చేసుకుంటే సంజుకున్న టాలెంట్తో అతను ఇండియన్ టీంకి చాలా చాలా ఉపయోగంగా ఉంటాడు. అతని కెరీర్ కూడా ప్రాపర్గా టేక్అప్ అవుతుంది. సౌత్ ఆఫ్రికా సిరీస్లో ఓడిపోతుంది కదా, దానికి కారణాలు ఏంటి? సౌత్ ఆఫ్రికా వాళ్ళు కూడా ఫుల్ స్ట్రెంగ్త్తో లేరు. మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళ దగ్గర డికాక్ లేడు, రబాడా లేడు, నోకియా లాంటి ఇంపార్టెంట్ బౌలర్స్ లేరు. బౌలర్స్ కనుక చూస్తే అక్కడ మీకు మార్క్ యాన్సన్ అండ్ కేశవ్ మహారాజ్ తప్ప రెగ్యులర్ బౌలర్స్ లేరు వాళ్ళు. సో వాళ్ళు బౌలింగ్ అటాక్ వీక్గా ఉంది. వాళ్ళు కూడా ఫుల్ స్ట్రెంగ్త్తో లేరు. అందుకని వాళ్ళు అక్కడ వాళ్ళ స్వదేశంలో ఓడిపోవడానికి అదే ప్రధాన కారణంగా మనం భావించాలి. సార్ ఇప్పుడు మనం ఐపీఎల్ విషయానికి వస్తే సో టాప్ ప్లేయర్ ఎవరు ఎక్కువ సేల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సార్? డొమెస్టిక్లో మనం మాట్లాడినాం చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఐపీఎల్ ఆక్షన్లో డైనమిక్స్ ఎలా మారితే తెలీదు. ఐపీఎల్ ఆక్షన్లో ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే మీ పేరు ఎప్పుడు వస్తుంది, మీరు ఎప్పుడు మీ ఆక్షన్లో మీరు ఎప్పుడు వస్తారు. స్టార్టింగ్లో వచ్చిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది కొన్నిసార్లు. ఎందుకంటే స్టార్టింగ్లో అన్ని టీమ్స్ దగ్గర డబ్బు బాగా ఉంటుంది. వాళ్ళు ప్లేయర్ మీద చాలా అగ్రెసివ్గా బిడ్డింగ్ చేస్తారు. తర్వాత వాళ్ళ దగ్గర మనీ తగ్గిపోయే కొద్దీ వాళ్ళ బిడ్డింగ్ తగ్గిపోతుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళ దగ్గర మనీ ఉంటుంది, ప్రాపర్ ప్లేయర్ దొరకడు. ఒక ప్లేయర్ కోసం పర్టికులర్ ప్లేయర్ కోసం ఎంతైనా డబ్బులు పెట్టడానికి కూడా ట్రై చేస్తారు. సో కొన్నిసార్లు వెనక ఆక్షన్లో లేట్గా వస్తే అడ్వాంటేజ్ అవుతుంది, కొన్నిసార్లు ముందు వస్తే అడ్వాంటేజ్ అవుతుంది. కానీ ఇప్పుడు నాకు చూస్తున్న దాన్ని బట్టి ఏంటంటే చాలా టీమ్స్కి అట్లీస్ట్ 5 టీమ్స్కి వికెట్ కీపర్ కావాలి, దాంట్లో 3-4 టీమ్స్కి క్యాప్టెన్ కావాలి. సో ఆ 2 అర్హతలున్న బెస్ట్ ప్లేయర్ ఎవరంటే రిషబ్ పంత్.
అది అతని క్రికెటింగ్ రీజన్ పరంగానే కాకుండా బ్రాండింగ్ పరంగా కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఒక ప్లేయర్ మీకు మీ టీంలో ఆడుతున్నాడంటే అతను మీకు బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉంటాడు. అతని ఫ్యాన్ బేస్ వల్ల మీకు ఆ ఫ్రాంచైజీకి చాలా మైలేజ్ దొరుకుతుంది. ఆ రకంగా చూసుకొని రిషబ్ పంత్ ఇస్ ద మోస్ట్ సౌట్ ఆఫ్టర్ క్యాండిడేట్. మొత్తం మీద రిషబ్ పంత్ కోసం 4-5 టీంలు చాలా గట్టిగా ప్రయత్నం చేస్తే అతని కోసం ఒక అమౌంట్ అంటే వాళ్ళు ముందే మాక్ ఆక్షన్ కూడా కండక్ట్ చేసుకుంటారు. వాళ్ళు ఏంటంటే రిషబ్ పంత్ కోసం 25 కోట్లు లేకపోతే 30 కోట్లైనా మనం పెడదాము, మిగతా వాళ్ళ మీద రిమైనింగ్ అమౌంట్ అని ఒక డెసిషన్కి వస్తారు. సో ఆ పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి మోస్ట్ లైక్లీ రిషబ్ పంత్కి నెంబర్ 1 వచ్చే అవకాశం నాకు అనిపిస్తుంది. సార్ అకార్డింగ్ టు యూ ఏ టీంకి రిషబ్ పంత్ అవసరం సార్? చాలా టీమ్స్కి అవసరం. రిషబ్ పంత్ మెయిన్గా పంజాబ్ టీంలో ఎవరు లేరు, ఇద్దరు మాత్రమే అన్క్యాప్ ప్లేయర్ని రిటైన్ చేస్తున్నారు. వాళ్ళు క్యాప్టెన్ కావాలి. ఆ టీం కోచ్గా ఉన్న రికీ పాంటింగ్ గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్గా ఉండేవాడు, అప్పుడు రిషబ్ పంత్ క్యాప్టెన్ అక్కడ. సో రిషబ్ పంత్తో అతనికి చాలా అటాచ్మెంట్ ఉంది. సో అక్కడ అతను తీసుకునే ప్రయత్నం చేస్తాడు. ప్లస్ ఆర్సీబీకి కీపర్ కావాలి, క్యాప్టెన్ కూడా కావాలి. సో ఆర్సీబీ వాళ్ళు ట్రై చేస్తారు. చెన్నైలో కూడా కావాలి అతను, ఎందుకంటే ధోని తర్వాత ధోని లాంటి ఇమేజ్ ఉన్న ప్లేయర్ అతను. కీపర్, మంచి బిగ్ హీటర్. సో ధోని ఈరోజు కాకపోయినా రేపైనా అతను ప్లేయింగ్ నుంచి తప్పుకొని మెంటర్గా మారుతాడు. అప్పుడు ధోని నుంచి ఆ ధోని ఇమేజ్ని అంతా ట్రాన్స్ఫర్ అవ్వకూడదంటే రిషబ్ పంత్ లాంటి ప్లేయర్కి అవుతుంది. సో చెన్నై రిషబ్ పంత్ కోసం గట్టిగా ప్రయత్నం. వాళ్ళకి ఉన్న డిసడ్వాంటేజ్ వాళ్ళ దగ్గర పెద్ద అమౌంట్ లేదు మిగతా టీమ్స్కు. సో మిగతా వాళ్ళతో వాళ్ళు ఎంతవరకు పోటీ పడతారు. వాళ్ళకి కోల్కతా టీం అంతా బాగుంది కానీ వాళ్ళకి క్యాప్టెన్ లేడు. సో వాళ్ళ కీపర్ కూడా కావాలి. వాళ్ళు అలాగే లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళు కూడా కీపర్ కావాలి, క్యాప్టెన్ కావాలి. సో ఇలాగ 5-6 టీమ్స్ అతని కోసం వెళ్ళే అవకాశం ఉంది. ఎక్సెప్ట్ అతను బయటకు వచ్చిన ఢిల్లీ తప్ప మిగతా అన్ని టీమ్స్ అతని కోసం ట్రై చేసే అవకాశం ఉంది. ఈవెన్ ముంబై ఇండియన్స్ కూడా కీపర్ కావాలి. ముంబై ఇండియన్స్ ఓకే సార్. ఇప్పుడు కేఎల్ రాహుల్ విషయానికి వస్తే కేఎల్ రాహుల్ కానీ ఎంతమంది ట్రై చేస్తున్నారు సార్ తీసుకుని? కేఎల్ రాహుల్ కోసం గట్టిగా ట్రై చేసే టీము ఖచ్చితంగా ఆర్సీబీ. ఎందుకంటే అతను కన్నడిగా లోకల్ మ్యాన్. తర్వాత వాళ్ళకి కీపర్ కావాలి, ఒక క్యాప్టెన్ కూడా కావాలి. ఒక రిషబ్ పంత్ కనుక దొరకకపోతే దే విల్ గో ఫర్. ఎందుకంటే రిషబ్ పంత్ ఇప్పుడున్న మనకు వస్తున్న వార్తలు ఏంటంటే మార్కీ 1 సెట్ అని ఉంది. ఆ సెట్లో 4 ప్లేయర్స్ ఫస్ట్ ఆక్షన్కి వస్తారు. అక్కడ రిషబ్ పంత్ కనుక వాళ్ళు దక్కకుండా పంజాబ్ దగ్గర వీళ్ళకంటే ఎక్కువ అమౌంట్ ఉంది. వాళ్ళ దగ్గర 110 కోట్లు ఉంటే ఆర్సీబీ దగ్గర 83 కోట్లు ఉన్నాయి. సో పంజాబ్ కనుక అతను దక్కించుకుంది రిషబ్ పంత్ అనుకుంటే మార్కీ 2లో రాహుల్ వస్తాడు. అప్పుడు దే విల్ గో ఫర్ రాహుల్. సో ఆర్సీబీ అతని కోసం వెళ్ళే అవకాశం ఉంది. కేకేఆర్ అతని కోసం వెళ్ళొచ్చు. చెన్నై కూడా అతని కోసం వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇంకా కొన్ని 2 టీమ్స్ అతని కోసం ట్రై చేసే అవకాశం. సార్ ఇప్పుడు హర్షదీప్ విషయానికి వస్తే హర్షదీప్ ఎవరికి ఆ వ్యక్తి ఏ టీంకి ఎక్కువ అవసరం ఉంది? హర్షదీప్ అవసరమైంది పంజాబ్కి. ఎందుకంటే ఈజ్ ఏ టిపికల్ పంజాబీ గై, లోకల్ మ్యాన్. తర్వాత పంజాబ్లోనే అతను అక్కడి నుంచే స్టార్ట్ చేస్తాడు అతని కెరియర్. అలాగే ఇండియన్ టీంలోకి వచ్చాడు, ఇప్పుడు స్టార్ అయ్యాడు. వరల్డ్ కప్లో బాగా పర్ఫామ్ చేశాడు. మొన్న జరిగిన సిరీస్లో కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు. సో హీఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది టాప్ బిట్స్. అతను కూడా మనం రిషబ్ పంత్ పేరు చెప్పుకున్నాం. ఆ తర్వాత మేబీ 2nd or 3rd హైయెస్ట్ బిడ్ అతనికే వచ్చే అవకాశం ఉంది. అతని కోసం మిగతా టీమ్స్ కూడా వెళ్తారు. పంజాబ్ ఎందుకు వెళ్ళే అవకాశం ఉందంటే వాళ్ళ దగ్గర రైట్ టు మ్యాచ్ కార్డు ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతను ఒక 20 crores ఎవరైనా ఒక టీం తీసుకున్నారు అనుకోండి, వాళ్ళు పంజాబ్ వాళ్ళు రైట్ టు మ్యాచ్ కార్డు వాడతారు. ఎందుకంటే వాళ్ళ పాత ప్లేయర్ అతను కాబట్టి వాళ్ళు రైట్ టు మ్యాచ్ కార్డు వాడతారు. అయినా కూడా ఆ టీం లేదు మేము కొంచెం అమౌంట్ పెడతామని చెప్పి ఇఫ్ దే గో ఫర్ 23 crores అయినా కూడా వాళ్ళ కార్డు యూజ్ చేసుకుని అతన్ని మళ్ళీ తీసుకునే అవకాశం. సో నా దృష్టిలో 90%, ఎందుకంటే వాళ్ళకి ఆ లోకల్ ప్లేయర్ కాబట్టి వాళ్ళకి టీం బాగా పర్ఫామ్ చేసేటప్పుడు పంజాబ్ దగ్గర అమౌంట్ కూడా ఉంది కాబట్టి పంజాబ్ ఖచ్చితంగా హర్షదీప్ని దక్కించుకోవడానికి ట్రై చేస్తుంది. మిగతా టీమ్స్ కూడా ట్రై చేస్తారు. ఎందుకంటే లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అనేవాళ్ళు ప్రతి టీంకి కావాలి. ఒక ఇండియన్ పేసర్ కోసం చాలా టీమ్స్ ట్రై చేసే అవకాశం ఉంది, ఇంక్లూడింగ్ ఆర్సీబీ. ఓకే సార్, ఇప్పుడు భువనేశ్వర్ గురించి మాట్లాడినట్లే భువనేశ్వర్ ఏ టీంకి మళ్ళీ ఎస్ఆర్హెచ్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్, లేకపోతే వేరే టీమ్స్ ఏమైనా ట్రై చేస్తున్నారంటే? ఎస్ఆర్హెచ్ ఏంటంటే ఎందుకంటే ఇక్కడ ఉప్పల్ స్టేడియం కండిషన్స్ అని బాగా తెలుసు. చాలా కాలంగా మంచి సర్వీసెస్ అందించాడు. కానీ చాలా టీమ్స్ అతని కోసం వెళ్తాయని నేను అనుకోను. ఎందుకంటే అతని ఏజ్ ఫ్యాక్టర్ ఈజ్ ఆల్రెడీ 35 ఐ థింక్. ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి, అంత పేస్ లేదు. లాస్ట్ సీజన్ అంత వికెట్లు కూడా తీయలేదు ఎక్కువ. అతను ఏంటంటే ఎఫెక్టివ్ ఏంటంటే న్యూ బాల్తో వికెట్స్ తీస్తాడని చెప్పి. సో భువనేశ్వర్ కుమార్కి అంత ఎక్కువ డిమాండ్ ఉంటుందో అనుకోను నేను. బహుశా సన్ రైజర్స్, చెన్నై లాంటి టీమ్స్ అతని కోసం ట్రై చేయొచ్చు. ఓకే, మరి చాహల్ విషయానికి వస్తే చాహల్ కోసం ఆర్సీబీ మళ్ళీ ట్రై చేస్తారు. లాస్ట్ ఆక్షన్లో వాళ్ళు చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే అతన్ని వదిలేసుకోవడం. చాహల్ ఏంటంటే చిన్నస్వామి స్టేడియంలో కూడా వికెట్స్ తీయగలడు. మామూలుగా అక్కడ స్పిన్నర్స్ పెద్దగా ఎఫెక్టివ్గా ఉండరు, కానీ అతను గతంలో ప్రూవ్ చేశాడు. చహల్ తీసిన వికెట్స్ ఐపీఎల్ హిస్టరీలో ఎవరు తీయలేదు. 200 వికెట్స్ తీసిన ఏకైక బౌలర్ ఐపీఎల్లో చహల్ ఒకడే.
సో చహల్ కోసం 2-3 టీమ్స్ గట్టిగా ట్రై చేస్తాయి. దాంట్లో ఆర్సీబీ ఏంటంటే మళ్ళీ అతన్ని తీసుకునే ప్రయత్నం చేస్తారు. సార్ ఇప్పుడు మ్యాక్స్వెల్ విషయానికి వస్తే మ్యాక్స్వెల్ ఇప్పుడు ఏ టీం ఎక్కువ ట్రై చేస్తుంది సార్ తీసుకునేకి? మ్యాక్స్వెల్ కోసం ఆర్సీబీ ట్రై చేస్తారు, చాలా టీమ్స్ ట్రై చేస్తాయి, ఈవెన్ చెన్నై కూడా ట్రై చేస్తుంది. చెన్నైలో మొయిన్ అలీ వెళ్ళిపోయాడు, మొయిన్ అలీ సేమ్ స్కిల్ సెట్ ఉండే ప్లేయర్. మ్యాక్స్వెల్ చాలామంది ఏమనుకుంటారంటే బ్యాటింగ్లో ఫెయిల్ అవుతున్నాడు అని చెప్పి, కానీ మ్యాక్స్వెల్ ఈజ్ అన్ ఆల్రౌండర్. అతను ఖచ్చితంగా మీకు 2-3 ఓవర్లు ఆఫ్ స్పిన్ వేస్తాడు, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్. అది అతన్ని తన రోజున రీసెంట్గా ఆస్ట్రేలియా కూడా ఒక మ్యాచ్లో గెలిపించాడు, 7 ఓవర్ల మ్యాచ్లో 43 క్విక్గా చేసి గెలిపించాడు. అండ్ ఈజ్ గన్ ఫీల్డర్. సో మ్యాక్స్వెల్ కోసం చాలా టీమ్స్ ట్రై చేస్తే అనుకున్నంత పెద్ద అమౌంట్ రాకపోవచ్చు, కానీ ఈజ్ స్టిల్ ఏ వెరీ వెరీ యూస్ఫుల్ క్రికెట్. సార్ ఇప్పుడు మనం టీమ్ ఫ్రాంచైజ్ గురించి మాట్లాడడం, చెన్నై గురించి వస్తే చెన్నైకి ఐ మీన్ ఏ ప్లేయర్స్ ఎక్కువ కావాలి సార్? ఐ మీన్ ఆల్రౌండర్స్ కావాలి లేకపోతే ఓన్లీ బౌలర్స్ కావాలంటారా? చెన్నైకి ఐ థింక్ వాళ్ళకి స్పిన్నర్స్ కావాలి. చెన్నైలో స్పిన్నర్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తారు. వాళ్ళకి జడేజాని అయితే వాళ్ళు రిటైన్ చేస్తున్నారు వాళ్ళు, బట్ మిగతా స్పిన్నర్స్ వాళ్ళకి కావాలి. ఫాస్ట్ బౌలర్ తుషార్ దేశపాండే లాంటి ఫాస్ట్ బౌలర్ లాస్ట్ 2 సీజన్స్గా బాగా పర్ఫామ్ చేశాడు. సో వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు ఏంటంటే ఆల్రౌండర్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడతారు, బ్యాటింగ్లో బాగా డెప్త్ ఉండేలా చూసుకుంటారు. సో దే విల్ గో ఫర్ ఆల్రౌండర్స్ ఆల్సో. కానీ వాళ్ళ అమౌంట్ ఐ థింక్ ఒక 55 crores ఎంతో ఉన్నది. సో ఆ లిమిటెడ్ అమౌంట్తో వాళ్ళు అంత పెద్ద నేమ్స్కి వెళ్లకుండా చాలా స్మార్ట్గా బయింగ్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ముంబై విషయానికి వస్తే ముంబైలో ఏ ప్లేయర్స్ ఎక్కువ కావాలి సార్? బ్యాట్స్మెన్స్ ఎక్కువ కావాలా లేకపోతే కెప్టెన్ ఎక్కువ కావాలా? ముంబై 5 మంచి టాప్ క్లాస్ ప్లేయర్స్ రిటైన్ చేస్తుంది, ఇంక్లూడింగ్ సూర్యకుమార్ యాదవ్, రోహిత్, బుమ్రా, హార్దిక్ పాండ్యా అండ్ తిలక్ వర్మ. వాళ్ళకి కీపర్ బ్యాట్స్మెన్ లేడు. సో కీపర్ మంచి కీపర్ కోసం వాళ్ళకి ఇషాన్ కిషన్ ఆల్రెడీ వాళ్ళ టీంకి ఆడిన ఇషాన్ కిషన్ కోసం కానీ, లేకపోతే ఫారిన్ కీపర్స్ లైక్ బట్లర్, ఫిల్ సాల్ట్, డికాక్ కూడా గతంలో వాళ్ళకి ఆడిన ప్లేయర్. సో వాళ్ళ కోసం వాళ్ళు వెళ్ళే అవకాశం. అలాగే బుమ్రాకి తోడుగా మంచి ఫాస్ట్ బౌలర్స్, ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్ కోసం కూడా వెళ్తారు. జోఫ్రా ఆర్చర్ అయితే లేడు ఈసారి దాంట్లో. మిగతా రబాడా కుడ్ బి దేర్ చాయిస్. రబాడా, స్టార్క్, మిచెల్ స్టార్క్ ఇలాంటి బౌలర్స్ కోసం వెళ్ళే అవకాశం. మరి సన్ రైజర్స్ విషయానికి వస్తే సన్ రైజర్స్ దేనికోసం వెళ్ళే అవకాశాలు ఉన్నాయి సార్? సన్ రైజర్స్కి మంచి స్పిన్నర్ కావాలి, స్పిన్నర్ వాళ్ళకి స్పిన్నర్ లేడు. ఫాస్ట్ బౌలర్స్ కూడా కావాలి, ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ కావాలి. ప్యాట్ కమిన్స్ ఆల్రెడీ క్యాప్టెన్ ఉన్నాడు. నటరాజన్ కోసం వాళ్ళు ఖచ్చితంగా వెళ్తారు. నటరాజన్ లాస్ట్ టైం కూడా బాగా పర్ఫామ్ చేస్తారు. నటరాజన్ మళ్ళీ బైబ్యాక్ చేసుకోవడానికి వాళ్ళకి ఆర్టీఎం కార్డ్స్ అయితే లేవు, బైబ్యాక్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. అలాగే వాళ్ళకి మంచి ఇండియన్ బ్యాట్స్మెన్ కావాలి, ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడేవాళ్ళు, ఫినిషర్గా ఆడేవాళ్ళు. అలాంటి బ్యాట్స్మెన్ కోసం వాళ్ళు వెళ్తారు. ఓపెనర్స్ 2 ఉన్నారు వాళ్ళకి, 2 మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కూడా ఉన్నారు వాళ్ళకి. కీపర్ కవరేడ్ నితీష్ కుమార్ రెడ్డి లాంటి ఆల్రౌండర్ ఉన్నాడు. సో వాళ్ళకి ఒక మంచి ఫాస్ట్ బౌలర్స్, ఒక ఇండియన్ స్పిన్నర్, మోస్ట్ ప్రాబ్లీ ఇండియన్ స్పిన్నర్ కోసం రాహుల్ చహర్ కానీ లేకపోతే చహల్ కోసం కూడా వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంది. సార్ ఇప్పుడు సన్ రైజర్స్ విషయానికి వస్తే లాస్ట్ టైమే మంచి పర్ఫార్మెన్స్ చేస్తుందని చెప్పుతాం గత సీజన్స్తో కంపేర్ చేసుకుంటే. అండ్ ఈ సీజన్ ఒక మంచి టీంతో బిల్డ్ అయితే ఒక ప్లే ఆఫ్స్కి వెళ్ళే, ఐ మీన్ కప్ అనేది ఇప్పుడు సెకండరీ, ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయండి సార్? అది ఇప్పుడే చెప్పలేము మనం, ఎందుకంటే 5 మంచి ప్లేయర్స్ని తీసుకున్నారు. లాస్ట్ ఇయర్ బాగా పర్ఫామ్ చేసింది కూడా 5. వాళ్ళ 5 రిటైన్ చేసుకునే ప్రయత్నంలో వాళ్ళు చాలా ఎక్కువ అమౌంట్ పెట్టారు. 75 crores దే హ్యావ్ స్పెంట్. సో దే ఆర్ లెఫ్ట్ విత్ జస్ట్ 45 crores. సో ఆ 45 crores వాళ్ళు మరి మిడిల్ ఆర్డర్లో మంచి ఇండియన్ బ్యాట్స్మెన్ తీసుకోవాలి, ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ని తీసుకోవాలి, ఇండియన్ స్పిన్నర్ని తీసుకోవాలి. సో ఆక్షన్లో పర్ఫార్మెన్స్ మీద వాళ్ళు ఈ సీజన్లో ఏ పొజిషన్లో ఉంటారనేది డిసైడ్ అవుతుంది. ఓకే సార్, ఇప్పుడు మనం గుజరాత్ విషయానికి వస్తే గుజరాత్ దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మంచిదా లేకపోతే వాళ్ళ టీం మొత్తం ఓకే వెల్ సెటిల్ ఉన్నారంట? గుజరాత్ రిటెన్షన్స్ బాగానే ఉన్నాయి వాళ్ళవి, బట్ వాళ్ళకి కూడా కీపర్ కావాలి. వాళ్ళకి లాస్ట్ 2 సీజన్స్లో సఫర్ అయింది ఏంటంటే వృద్ధిమాన్ సాహా కానీ మాథ్యూ వేడ్ అలాంటి కీపర్స్ సరిగ్గా లేకపోవడం వల్ల, బ్యాటింగ్ సరిగ్గా చేయకపోవడం వల్ల వాళ్ళకి ఇబ్బంది వచ్చింది. సో మంచి కీపర్ కావాలి వాళ్ళకి. మిడిల్ ఆర్డర్లో ఎవరు లేరు వాళ్ళకి. డేవిడ్ మిల్లర్ని కూడా వాళ్ళు రిటైన్ చేసుకోలేదు. డేవిడ్ మిల్లర్ వాళ్ళు చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చిన ప్లేయర్. సో అలాంటి ప్లేయర్ కోసం వెళ్తారు. ఇండియన్ ఆల్రౌండర్స్ కావాలి వాళ్ళకి, లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ కావాలి. సో పేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళకి 2 ఫాస్ట్ బౌలర్స్తో ఉన్నారు, మిగతా వాళ్ళని కూడా వాళ్ళు సమకూర్చుకోవాల్సిన అవసరం. ఓకే సార్, ఇప్పుడు ఢిల్లీ విషయానికి వస్తే ఢిల్లీ దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి సార్ ఇప్పుడు వాళ్ళు ప్రెజెంట్ అయితే? ఢిల్లీకి ముందు క్యాప్టెన్ కావాలి వాళ్ళకి. సో వాళ్ళు శ్రేయస్ అయ్యర్ కోసం వెళ్తారు అని అనిపిస్తుంది. ఢిల్లీకి శ్రేయస్ అయ్యర్ వెళ్ళే అవకాశాలు ఎక్కువ, ఎందుకంటే గతంలో అతను క్యాప్టెన్ చేశాడు, ఒక సీజన్లో ఫైనల్ కూడా తీసుకెళ్ళాడు. సో శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు ఆక్షన్లో ఉన్నాడు కాబట్టి వాళ్ళ దగ్గర కూడా మంచి అమౌంట్ ఉంది. ఆర్సీబీ తర్వాత పెద్ద అమౌంట్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి 73 crores ఎంతో ఉంది వాళ్ళ దగ్గర. సో దే విల్ ట్రై టు బై గుడ్ ప్లేయర్స్. వాళ్ళు కొంతమంది వాళ్ళ దగ్గర ఆల్రెడీ బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళు, ఖలీల్ అహ్మద్ కానీ ముఖేష్ కుమార్ లాంటి ఫాస్ట్ బౌలర్స్ కూడా వాళ్ళు రిటైన్ చేసుకోలేకపోయారు. సో వాళ్ళని బైబ్యాక్ చేస్తారు.
అలాగే వాళ్ళు జేక్ ఫ్రేజర్ మెగ్గర్ కానీ లాస్ట్ టైం చాలా బాగా ఓపెనింగ్లో చాలా ఎక్స్ప్లోజివ్గా ఆడాడు. సో అతన్ని కూడా వాళ్ళు ఆర్టీఎం కార్డు ద్వారా మళ్ళీ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. ఓకే సార్, ఇప్పుడు కోల్కతా విషయానికి వస్తే కోల్కతా టీం మొత్తం రిటెన్షన్ మొత్తం బాగానే ఉంది, ఒక పర్ఫెక్ట్ టీం అంటే అదే అని వింటున్నాం సార్, అది కరెక్టేనా సార్? ఇప్పుడు పర్ఫెక్ట్ టీం ఒప్పుకుంటాను నేను, బాగానే ఉంది పర్ఫెక్ట్ టీమ్. అంటే వీలైనంత వరకు వాళ్ళు ఏంటంటే మంచి లాస్ట్ టైం విన్నింగ్ టీం కాబట్టి ఆ విన్నింగ్ కోర్ టీంని వాళ్ళు తీసుకోగలిగారు. బట్ ఇన్ ద బార్గెయిన్ చాలా ఎక్కువ అమౌంట్ వాళ్ళు స్పెండ్ చేశారు. వాళ్ళకి కెప్టెన్ కావాలి, కీపర్ కావాలి. సో అది వాళ్ళ మేజర్ రిక్వైర్మెంట్, కెప్టెన్ కీపర్ కావాలి. తర్వాత వెంకటేష్ అయ్యర్ లాంటి ప్లేయర్ని వాళ్ళు వదిలేసుకున్నారు, మళ్ళీ వెంకటేష్ అయ్యర్ లాంటి వాళ్ళు కూడా ఉండాలి. సో వీళ్ళందరూ కూడా వాళ్ళ సక్సెస్లో బాగా పార్ట్ ప్లే చేస్తారు. ఈవెన్ మిచెల్ స్టార్క్ ముందంతా బాగా ఆడకపోయినా ప్లే ఆఫ్స్లో ఫైనల్లో అతను కీ రోల్ ప్లే చేశారు. ఫైనల్లో ఈ వాజ్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. సో అలాంటి ఒక ఫాస్ట్ బౌలర్ని కూడా వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం. ఓకే, సో ఇప్పుడు కోల్కతా రిషబ్ పంత్ మీద టార్గెట్ పెట్టి రిషబ్ పంత్ తీసుకుంటే సెట్ అయిపోయినట్టే సార్ మొత్తం. వాళ్ళకి కీపర్ కవర్ అవుతాడు, కెప్టెన్ కవర్ అవుతాడు, మంచి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కూడా వాళ్ళకి అందరూ రైట్ హ్యాండ్ వస్తున్నారు. చాలా వరకు అది వాళ్ళకి ప్లస్ పాయింట్. ఓకే సార్, పంజాబ్ దగ్గర హ్యూజ్ అమౌంట్ వాళ్ళ దగ్గర ఉంది కదా సార్, సార్ వాళ్ళు ఎలాంటి ప్లేయర్ని తీసుకోవాలి సార్? ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంది కాబట్టి ప్లేయర్స్ సెలక్షన్లో కొంచెం తప్పుదారి పడుతున్నారు. ఐ మీన్ గతంలో కూడా ఎప్పుడు పెద్ద అమౌంట్ ఉండేది, ప్రతి ఆక్షన్లో అందరికంటే ఎక్కువ అమౌంట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. కానీ సెలక్షన్లో ఏంటంటే శామ్ కరణ్ లాంటి వాళ్ళ మీద ఎక్కువ అమౌంట్ పెడితే వాళ్ళు పర్ఫామ్ చేయట్లేదు. అందుకని ఏంటంటే వాళ్ళు చేయాల్సింది సారి ఎవరైతే ప్రూవెన్ పర్ఫార్మర్స్, నేమ్స్ మీద వెళ్లకుండా ఎవరైతే ఐపీఎల్లో రెగ్యులర్గా బాగా ఆడుతున్నారో అలాంటి ప్లేయర్స్ని తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ జాస్ బట్లర్ ఎప్పుడు బాగా ఆడతాడు, వాళ్ళకి కీపర్ కావాలి. తర్వాత రిషబ్ పంత్ అనుకున్నాము, ఇలాంటి ప్లేయర్స్ కోసం వెళ్ళాలి. ఫాస్ట్ బౌలర్స్ కూడా మనం ఆల్రెడీ హర్షదీప్ సింగ్ కానీ రబాడా కూడా వాళ్ళకి రైట్ టు మ్యాచ్ కూడా వాడుకోవచ్చు. వాళ్ళు రబాడా వాళ్ళకి లియామ్ లివింగ్స్టన్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఆల్రౌండర్. సో అతను కూడా వాళ్ళు రైట్ టు మ్యాచ్ కార్డు ద్వారా కూడా అతను తగ్గించుకోవచ్చు. సో రైట్ టు మ్యాచ్ కార్డ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. 5 క్యాప్డ్ ప్లేయర్స్కి వాళ్ళు రైట్ టు మ్యాచ్ కార్డ్స్ వాడచ్చు. 4 వాడచ్చు. 4 ఆర్టీఎం కార్డ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ దగ్గర వాళ్ళు ఉన్న ప్లేయర్స్ని హర్షదీప్ని కానీ లియామ్ లివింగ్స్టన్ కానీ రబాడా లాంటివి తీసుకోవాలి. తర్వాత మనం కూడా రిషబ్ పంత్ అండ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఇప్పుడు మనం మెగ్గర్కి చెప్పుకున్నాం, ఫిల్ సాల్ట్ ఉన్నాడు, బట్లర్ ఉన్నాడు. సో అలాంటి ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కూడా వాళ్ళు తీసుకోవాలి. ప్రభ్సిమరన్ సింగ్ వాళ్ళకి ఓపెనింగ్ చేస్తాడు. దాంతోపాటు ఎంటైర్ మిడిల్ ఆర్డర్ని వాళ్ళు తీసుకోవాలి. దాంట్లో ఇండియన్ ప్లేయర్స్ కూడా వెంకటేష్ అయ్యర్ లాంటి వాళ్ళని, మంచి ఇండియన్ ప్లేయర్స్ కూడా వాళ్ళ దగ్గర అమౌంట్ ఉంది కాబట్టి దే కెన్ గో ఫర్ ది బెస్ట్ ప్లేయర్స్. ఎవరైతే ఆక్షన్లో బెస్ట్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళ కోసం వెళ్ళే అవకాశం ఉంటుంది. దాంట్లో ఏంటంటే ఎవరి మీద ఎంత పెట్టాలి అనే విషయంలో వాళ్ళకి కంప్లీట్ క్లారిటీతో వెళ్తే వాళ్ళు మంచి టీం సెట్ చేసుకునే అవకాశం ఉంది. సార్ ఇప్పుడు మనం ఆర్సీబీ విషయానికి వస్తే వాళ్ళు ఎవరిని టార్గెట్ చేయాలి సార్? ఇప్పుడు ప్రజెంట్ టీం గురించి మనం మాట్లాడినైతే దీని మీద ఎక్కువ టార్గెట్ చేయాలంటారు ఆర్సీబీకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు పెద్ద నేమ్స్ కోసం వెళ్తారు. ఇప్పుడు మీరు చూడండి, క్రిస్ గేల్, లేకపోతే ఏబీ డివిలియర్స్, షేన్ వాట్సన్, డేల్ స్టెయిన్, ఇలాంటి ప్లేయర్స్ కోసం వెళ్తారు. రీసెంట్గా ఏం చేశారు వాళ్ళు, క్యామరన్ గ్రీన్ని 17 కోట్లు పెట్టి తీసుకున్నారు. ఒక ప్లేయర్ మీద అంత అమౌంట్ పెట్టడం వల్ల మినీ ఆక్షన్లో వాళ్ళ దగ్గర సరైన అమౌంట్ లేక ప్రాపర్ ప్లేయర్స్ దక్కలేదు. వాళ్ళు ఎప్పుడు చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే ఇండియన్ ప్లేయర్స్ని సరిగ్గా పట్టించుకోరు. వాళ్ళు ఫారిన్ ప్లేయర్స్ కోసం ఎక్కువ అమౌంట్ పెడతారు. కానీ మీరు ఐపీఎల్లో ఎక్కువ గెలిచిన టీమ్స్ ఏంటి, చెన్నై అండ్ ముంబై. ఈ 2 టీంలలో ఇండియన్ ప్లేయర్స్ మంచి ఇండియన్ ప్లేయర్స్ ఉంటారు. సో ఈసారి వాళ్ళు రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ ముగ్గురు కూడా ఇండియన్ ప్లేయర్స్ని రిటైన్ చేస్తున్నారు, ఫారిన్ ప్లేయర్స్ కోసం వెళ్ళలేదు. ప్లస్ వాళ్ళకి మనం అనుకున్నట్టుగా క్యాప్టెన్, ఒక ఇండియన్ క్యాప్టెన్ తీసుకోవాలి, ఇండియన్ సిరాజ్ని మళ్ళీ బైబ్యాక్ చేయాలి. సో ఇండియన్ ప్లేయర్స్ని మంచి వాళ్ళని తీసుకుంటే, ఇండియన్ కోర్ స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళ టీం బాగుండే అవకాశం. సో ఇండియన్ ప్లేయర్స్ మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలి. అమౌంట్ ఎక్కువ ఉంది కాబట్టి దే షుడ్ ట్రై టు బై గుడ్ ఇండియన్ ప్లేయర్స్. ఓకే సార్, ఇప్పుడు ఆర్సీబీ విషయానికి వస్తే మొన్న ఒక 6 months బ్యాక్ అప్పుడు అంబట్ రైడు గారు ఒక మాట అనడం జరిగింది ఆర్సీబీ టీం ఏదైనా, ఆ టీం సరిగ్గా లేదు, నేను ముందే చెప్పాను, అయినా మళ్ళీ వాళ్ళు అదే మిస్టేక్ చేస్తున్నారు అన్నారు. ఏదైతే రైడు గారు ఏదైతే స్టేట్మెంట్ ఇస్తారో దాన్ని మీరు ఏకోపిస్తారా సార్? రాయుడు ఇచ్చే స్టేట్మెంట్లు, రాయుడు ఏం మాట్లాడతాడో అతనికే తెలియదు, ఎప్పుడు ఏం మాట్లాడమంటే నిలబడదు. సో రాయుడు స్టేట్మెంట్ గురించి అయితే నేనేమి వ్యాఖ్యానించాను. మన బేసిక్గా అతని ఉద్దేశం కూడా ఇదే ఉంటుంది, ఏంటంటే బిగ్ నేమ్స్ కోసం వెళ్తారు. పర్ఫార్మెన్స్ చేసే వాళ్ళు వేరే ఉంటారు, బిగ్ నేమ్స్ వేరే ఉంటాయి. సో అతను పెద్ద ప్లేయరు, ఇంటర్నేషనల్ కానీ అన్నంత మాత్రాన ఐపీఎల్ బాగా పర్ఫామ్ చేయాలని లేదు. ఈసారి ఐపీఎల్ ఆక్షన్లో జేమ్స్ ఆండర్సన్ ఉన్నాడు. జేమ్స్ ఆండర్సన్ వరల్డ్లోనే హైయెస్ట్ వికెట్ టేకింగ్ బౌలర్, అతను వన్ ఆఫ్ ది హైయెస్ట్ వికెట్ టేకింగ్ ఫాస్ట్ బౌలర్స్. కానీ ఇప్పుడు ఈ ఆక్షన్లో అతను అన్సోల్డ్ అయ్యే అవకాశం ఉంది. సో బికాజ్ ఈ ఫార్మాట్కి ఇక్కడున్న పరిస్థితులకి అతను సూట్ కావాలి. సో అలాగా ఏంటంటే ఇప్పుడు మీరు స్మార్ట్ బయింగ్ చేయాలి, ఎవరైతే పర్ఫామ్ చేస్తారో వాళ్ళని తీసుకోవాలి. కానీ
మీరు పెద్ద నేమ్స్ కోసం ఇండియన్ ప్లేయర్స్తో అంటే అడ్వాంటేజ్ అంటే ఇప్పుడు ఆ ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చిన తర్వాత గతంలో ఏంటి మీకు 7 ఇండియన్ ప్లేయర్స్ 4 ఫారిన్ ప్లేయర్స్ ఉండేవారు. ఇంపాక్ట్ ప్లేయర్ హ్యాస్ టు బి అన్ ఇండియన్ ప్లేయర్. సో ఇప్పుడు మీరు 8 ఇండియన్ ప్లేయర్స్ 4 ఫారిన్ ప్లేయర్స్ ఉంటారు. సో ఒక ఎక్స్ట్రా ఇండియన్ ప్లేయర్ మీకు యాడ్ అయ్యాడు. కాబట్టి మీకు ఇండియన్ ప్లేయర్స్ స్ట్రాంగ్గా ఉన్న టీమే గెలుస్తుంది ఐపీఎల్ ఎప్పుడైనా సరే. ఓకే. సో ఇండియన్ ప్లేయర్స్ మీద వాళ్ళు ఫోకస్ పెట్టాల్సిన అవసరం. ఓకే సార్, ఇప్పుడు లక్నో గురించి వస్తే వాళ్ళు టీం బాగానే ఉందా సార్ ఇప్పుడు లక్నో గురించి, లేకపోతే ఏదైనా సవరణ చేయాలి అవకాశాలు ఉన్నాయి? లక్నో వాళ్ళ రిటెన్షన్స్ చాలా బాగున్నాయి, బాగానే చేశారు. మయాంక్ యాదవ్ లాంటి ఫాస్ట్ బౌలర్ కనుక ఫుల్లీ ఫిట్గా ఉంటే వాళ్ళకి చాలా, అతనితో పాటు మోసిన్ ఖాన్ అనే అన్క్యాప్ ప్లేయర్ ఉన్నాడు. సో వాళ్ళ రిటెన్షన్స్ 5 రిటెన్షన్స్ బాగానే ఉన్నాయి. వాళ్ళకు కూడా ఏంటంటే మంచి ఇండియన్ కోర్ కావాల్సిన అవసరం ఉంది. వీలైతే వాళ్ళు సంబడి లైక్ శ్రేయస్ అయ్యర్ కానీ రిషబ్ పంత్ కోసం వెళ్తారు. ప్లస్ వాళ్ళు ఇంకా మిగతా స్పిన్నర్స్ని సమకూర్చుకోవడం, తర్వాత మిడిల్ ఆర్డర్లో ఆల్రౌండర్స్ కావాలి వాళ్ళు. సో దే విల్ అగైన్ గో ఫర్ సంబడి లైక్ స్టాయినిస్ లాంటి ఆల్రౌండర్ కోసం కూడా వెళ్ళే అవకాశం. సార్ ఇప్పుడు ఓవరాల్గా టీమ్ మన ఫ్రాంచైజ్ గురించి మాట్లాడితే ఎవరు ఎక్కువ స్మార్ట్గా బయింగ్ చేస్తారు? స్మార్ట్ బయింగ్ చేసేది నన్ను అడిగితే చెన్నైలో ఏంటంటే మీరు వేరే కొంతమంది ప్లేయర్స్ని తీసుకుంటారు. రహానే ఐపీఎల్లో పెద్దగా పర్ఫామ్ చేయదు, కానీ చెన్నైలో వచ్చి బాగా ఆడతాడు. శివం దుబే గతంలో ఆర్సీబీకి ఆడాడు, ఏం పెద్దగా పర్ఫామ్ చేయలేదు. చెన్నైలో వచ్చి స్టార్ అయిపోయాడు, ఇండియన్ టీంలో కూడా ప్లేస్ సంపాదించాడు, వరల్డ్ కప్ హీరో కూడా అయిపోయాడు. సో చెన్నైలో వెళ్ళినంటే వాళ్ళు పెద్ద నేమ్స్ కోసం వెళ్ళారు, ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు పెట్టారు, కానీ ఆ ఉన్న ప్లేయర్స్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ రాబడతారు. సో చెన్నై ఐ థింక్ స్మార్టెస్ట్ బయింగ్ చేసి చెన్నై. అంటే ఇప్పుడు చాలా మంది అంటే సార్ చెన్నైలో ఫ్రీడమ్ ఉండేది, కొన్ని ఫ్రాంచైజీలో ఆ ఫ్రీడమ్ ఉండదు, వాళ్ళు చెప్పింది ఉన్నది. చెన్నైలో నిజంగా మంచి ఫ్రీడమ్ ఉందా సార్ ఇప్పుడు? చెన్నై మేనేజ్మెంట్ నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఎలాంటి ఇంటర్ఫీరెన్స్ ఉండదు. సో ప్లేయర్స్ మీద, కెప్టెన్ మీద, ధోని మీద వదిలేస్తారు. చెన్నై టీమ్ ఈజ్ అవుట్ అండ్ అవుట్ ధోనీస్ టీమ్. సో ధోని మాటే అక్కడ శాసనం, ధోని ఏం చెప్తే అది జరుగుతుంది. ధోని బీయింగ్ ఎ క్రికెటర్, అతను ఆ టీమ్ ఇంట్రెస్ట్ కోసం కొన్ని ఫ్రాంచైజీలు ఏమవుతుందంటే ఓనర్స్ ఇంటర్ఫియర్ అవుతారు, వాళ్ళకి క్రికెట్ గురించి ఏం తెలియదు. సో దానివల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఇప్పుడు కోల్కతా కూడా మంచి వాళ్ళు మూడు టైటిల్స్ గెలిచారు, కానీ కోల్కతాలో ఆడిన ప్లేయర్స్ అందరూ చెప్పేది ఏంటంటే షారుఖ్ ఖాన్ లాంటి ఒక సూపర్ స్టార్ కూడా ఎప్పుడు ఎవరిని ఏ సెలక్షన్ మ్యాటర్స్ కానీ ఏమీ అతను ఇన్వాల్వ్ కాడు, అతను వీళ్ళ మీద వదిలేస్తాడు. ఎవరైనా ప్లేయర్ బాగా ఆడకపోయినా అతను భుజం తట్టి నెక్స్ట్ టైం బాగా ఆడుతావాలి అని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేస్తాడని చెప్తారు. సో మీకు ఐపీఎల్లో మనం అనుకున్నట్టుగా ఇండియన్ కోర్ స్ట్రాంగ్గా ఉండడం ఒకటి, ఆ కల్చర్, ఆ ఫ్రాంచైజీలో ఉండే ఆ కల్చర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీరు చూడండి పంజాబ్ ఎందుకు గెలవట్లేదు, చాలా 10 ఏళ్ళ నుంచి వాళ్ళు ఒక్కసారి కూడా ప్లే ఆఫ్కి వెళ్ళలేదు. బహుశా వాళ్ళ కల్చర్ అంత బాగాలేదు. టీం ఎలా ఉన్నా, వాళ్ళ టీం మంచి ప్లేయర్స్ తీసుకున్నా ఆ ఫ్రాంచైజీ కల్చర్ బాగుండాలి, అక్కడ దాన్ని నడిపించే వాళ్ళు సరైన పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సిన అవసరం. సార్ ఇప్పుడు మన అదే కల్చర్ గురించి మనం ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడదాం. ఎస్ఆర్హెచ్లో కూడా ఆ కల్చర్ లేదని మనం అనుకోవచ్చా సార్? ఇప్పుడు వార్నర్ గారు కానీ ఇంకా 2-3 మనం బయటికి వెళ్ళిన పరిస్థితి మనం చూసాము, అక్కడ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అది కూడా. సో ఎస్ఆర్హెచ్లో కూడా ఆ కల్చర్ బాగాలేదా సార్ ఇప్పుడు? ఒకప్పుడు బాగాలేనట్టుంది, ఒకప్పుడు. ఎందుకంటే వెన్ బ్రయన్ లారా వాజ్ కోచ్ అప్పుడు బాగున్నట్టుగా లేదు, అందుకే అప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఎందుకంటే మొదట్లో వార్నర్ వాళ్ళకి ఐపీఎల్ గెలిపించి పెట్టిన క్యాప్టెన్ని వాళ్ళు హ్యూమిలేట్ చేసినట్టుగా అనిపించింది. తర్వాత కేన్ విలియమ్సన్ కూడా వాళ్ళు ప్రాపర్గా డీల్ చేసినట్టుగా లేదు. కానీ ఎప్పుడైతే ఇప్పుడు కొత్త సెటప్ వచ్చిందో విత్ డేనియల్ వెటోరీ యాజ్ కోచ్, ఐ థింక్ ఇప్పుడు సిచ్యువేషన్ ఇంప్రూవ్ అయినట్టుగా ఉంది. అందుకనే ప్యాట్ కమిన్స్, డేనియల్ వెటోరీ, ఇప్పుడున్న ప్రజెంట్ లీడర్షిప్ వీళ్ళు ప్రాపర్ డైరెక్షన్ ఇస్తున్నారు. అందుకే లాస్ట్ టైం ఫైనల్ కూడా వచ్చారు. ప్యాట్ కమిన్స్ ఈజ్ వెరీ గుడ్ క్యాప్టెన్. అందుకే అతను ఆస్ట్రేలియాకి టెస్ట్ ఛాంపియన్షిప్ గెలిపించి పెట్టాడు, వరల్డ్ కప్ గెలిపించి పెట్టాడు, అలాగే ఐపీఎల్లో కూడా చాలా మంచి లీడర్షిప్ ఇచ్చాడు. ఓకే సార్, ఇప్పుడు చెన్నై కానీ ముంబై కానీ వీళ్ళిద్దరూ ఎక్కువ మెజారిటీ కప్స్ వీళ్ళిద్దరే కొట్టారని చెప్పి. సో వీళ్ళిద్దరికి ఉన్న కీ పాయింట్స్ ఏంటి సార్? ఎందుకు ఇంతలా కడతారు? అది కోచ్దా లేకపోతే ఇంకేమైనా ఇతర కారణాలు ఉన్నాయంటే సార్? నేను చెప్పిన 2 పాయింట్లు. ఫస్ట్ ఏంటంటే ఇండియన్ కోర్ స్ట్రాంగ్గా ఉండాలి. మీరు ముంబైలో చూడండి, ఇప్పుడు మనకు సూర్యకుమార్ ఉన్నాడు, రోహిత్ ఉన్నాడు, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా. సో ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు. ఫారిన్ ప్లేయర్స్ ఏంటంటే అంత స్ట్రాంగ్గా లేకపోయినా కూడా ఇండియన్ కోర్ స్ట్రాంగ్గా ఉన్నంత వరకు మీకు బాగుంటుంది. ఈవెన్ చెన్నై కూడా అంతే. ఇప్పుడు జడేజా కానీ, రుతురాజ్ కానీ, ధోని, ఇప్పుడున్న వాళ్ళు శివం దుబే, ఇలాంటి ఇండియన్ ప్లేయర్స్ ఎవరైతే మంచి ప్లేయర్స్ ఉంటారో, ఇండియన్ టీమ్ ఇండియన్ కోర్ స్ట్రాంగ్గా ఉంటుందో అది. ప్లస్ కల్చర్. ముంబై కూడా ఏంటంటే వాళ్ళు ఒక ఫ్యామిలీ. ముంబై వాళ్ళు ఎప్పుడు కూడా దే ట్రీట్ ఇట్ యాజ్ ఎ ఫ్యామిలీ. ముంబైలో వాళ్ళని ఒక కుటుంబంలో చూసుకుంటారు, ఇంక్లూడింగ్ నీతా అంబానీ. వాళ్ళకి ఇచ్చే ఫెసిలిటీస్ కానీ, తర్వాత ఒకసారి ఆ టీంలోంచి వెళ్ళిపోయినా మళ్ళీ వాళ్ళని తీసుకోవడం,
ఆ టీంలో రిటైర్ అయిన వాళ్ళని అక్కడే కోచ్లుగా తీసుకోవడం, ఇలాంటి ఒక అద్భుతమైన కల్చర్ ఉంటుంది. సో వాళ్ళు అక్కడ ఫ్రాంచైజీలో వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటారు కదా ప్లేయర్స్, అదొక కారణం. ప్లస్ టీమ్ సెలెక్షన్ అండ్ అట్మాస్ఫియర్ ఇన్ దట్ ఫ్రాంచైజ్, ఈ 2 ఫ్యాక్టర్స్. ఫ్యామిలీ లాగా ఉందా అదే కల్చర్? ఐ మీన్ టీమ్ కాకుండా ఫ్యామిలీ లాగా చూసుకున్నది. ఆర్సీబీ కూడా అలాగే ఉండేది కదా సార్, ఒక ఓన్ చేసుకుంటారు కదా ఆర్సీబీలో కూడా. ఆర్సీబీ కూడా మీరు అన్నట్టుగా కల్చర్ బాగానే ఉంటుంది, కానీ టీమ్ సెలెక్షన్లో ప్రాబ్లం వస్తుంది. ఈ మధ్య వరకు వాళ్ళకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే బ్యాటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసేవారు, బౌలర్స్ సరైన వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఈ మధ్య కొంచెం బౌలింగ్ బాగానే ఉంది, బట్ సరైన ఇండియన్ బ్యాట్స్మెన్ లేకపోవడం, దానివల్ల మిడిల్ ఆర్డర్లో చాలా ఎంతమంది ట్రై చేశారు వాళ్ళు, షియాజ్ ప్రభుదేశాయ్, అనూజ్ రావత్, వీళ్ళెవ్వరూ క్లిక్ కాలేదు. వాళ్ళు క్లిక్ అయిన ఒకే ఒక ప్లేయర్ అంటే మన రజత్ పాటీదార్. కొత్త ప్లేయర్స్లో వాళ్ళకి ఇంకోటి ఏంటంటే వాళ్ళు కొత్త ప్లేయర్స్ని సరిగ్గా ఎంకరేజ్ చేయరు. ఇప్పుడు అక్కడ గతంలో ఆడిన కేఎల్ రాహుల్ కానీ సర్ఫరాజ్ ఖాన్ కానీ వాళ్ళని సరిగ్గా ట్రీట్ చేయకపోయేసి వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు స్టార్స్ అయ్యారు. ఆర్సీబీలో ఉన్నప్పుడు వాళ్ళు పెద్దగా పర్ఫామ్ చేయలేదు. చాలామంది ప్లేయర్స్ ఆర్సీబీ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత సో కొత్త ప్లేయర్స్కి ప్రాపర్ ఎంకరేజ్మెంట్ ఇవ్వకపోవడం అనేది కూడా ఆర్సీబీలో మనకు అనిపించింది. సార్ కొత్త ప్లేయర్స్కి ఇప్పుడు ఎక్కడ ఎంకరేజ్మెంట్ ఎక్కువ ఉంటుంది సార్ ఇప్పుడు ఉన్న ఫ్రాంచైజీలో? ముంబైలో మీకు హార్దిక్ పాండ్యా వాజ్ నోబడి. హార్దిక్ పాండ్యా వచ్చినప్పుడు బుమ్రా అంటే వాళ్ళు కొత్త ప్లేయర్స్ని ఐడెంటిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. మీరు ప్లేయర్ని వాళ్ళకి ఏంటంటే ముంబై చాలా పెద్ద సపోర్ట్ స్టాఫ్ ఉంటుంది, చాలామంది ఫార్మర్ క్యాప్టెన్స్ ఉంటారు వరల్డ్ వైడ్. అందరూ వాళ్ళు ఏంటంటే మొత్తం దేశం అంతా తిరుగుతారు, తిరిగి ప్రతి నూక్ అండ్ కార్నర్లో ఎవరు బాగా ఆడుతున్నారు, బుమ్రా ఎక్కడో గుజరాత్లో ఎక్కడో బుమ్రాని పట్టున్నారు, అలాగే హార్దిక్ పాండ్యాని తీసుకొచ్చారు. తర్వాత ఆకాష్ మడ్వాల్, అన్షుల్ కాంబోజ్, వీళ్ళందరూ కొత్త ప్లేయర్. ఇప్పుడు నెహాల్ వదేరా, నమన్ధీర్. ముంబైలో ఏంటంటే టాలెంట్ని బాగా ఐడెంటిఫై చేసి తీసుకొచ్చి వాళ్ళని ఆర్డినరీ ప్లేయర్స్ని స్టార్స్ చేసిన సందర్భాలు ముంబైలో ఉన్నాయి. సార్ ఇప్పుడు ఆక్షన్లో ఓవరాల్గా ఇప్పుడు కొత్త ప్లేయర్స్ ఎవరున్నారు సార్ ఐడెంటిఫై చేసిన కొత్త ప్లేయర్స్ ఇప్పుడు వాళ్ళని ఎవరు తీసుకోవాలనిపిస్తుంది? కొత్త ప్లేయర్స్ అంటే మనం అన్షుల్ కాంబోజ్ అని ఒక ప్లేయర్ ఉన్నాడు. మొన్ననే రీసెంట్గా అతను ఇన్నింగ్స్లో 10కి 10 వికెట్లు తీశాడు. అంతమంది దులీప్ ట్రాఫీలో కూడా బాగా పర్ఫార్మ్ చేసి బ్యాటింగ్ కూడా బాగానే చేస్తాడు. అతను అన్క్యాప్ ప్లేయర్స్లో అతను కాస్త పెద్ద అమౌంట్కి వెళ్ళే అవకాశం ఉంది. అలాగే అశుతోష్ శర్మ అని చెప్పి లాస్ట్ టైం పంజాబ్కి ఆడాడు, చాలా అగ్రెసివ్ బ్యాట్స్మెన్ అతను. శశాంక్ సింగ్ అంతా బాగా ఆడతాడు, అతను కూడా అలా ఆడతాడు. సో అశుతోష్ శర్మ ఒకడు చాలా పెద్ద అమౌంట్కి వెళ్ళే అవకాశం మనకు కనిపిస్తుంది. బేసిక్గా వాళ్ళిద్దరూ ఓకే కనిపిస్తుంది. సార్ ఇప్పుడు మనం హైదరాబాద్లో ఇప్పుడు సిరాజ్ మహమ్మద్ మనం చూసుకున్నట్లయితే సిరాజ్ మహమ్మద్ ఏ టీం ఎక్కువ టార్గెట్ చేసింది సార్ ఇప్పుడు? సిరాజ్ వాళ్ళు ఆర్సీబీ వాళ్ళు రైట్ టు మ్యాచ్ కార్డు కూడా ఉంది, వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ తీసుకునే అవకాశం ఉంది సిరాజ్. ఎందుకంటే అక్కడ సక్సెస్ అయ్యాడు, విరాట్ కోహ్లీతో అది షేర్స్ ఏ వెరీ గుడ్ ఈక్వేషన్. సో విరాట్ కోహ్లీ అనుంగు శిష్యుడు అతను. సో మళ్ళీ ఆర్సీబీకే వెళ్తాడు మోస్ట్లీ అని అనుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, హిట్కి మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.